నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మనము మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకుందాం. కొన్ని బుడ్డపప్పులు, 2 దాల్చిన చెక్క, 3 యాలకలు, 5 లవంగాలు, కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, కొంచెం కరివేపాకు, అవన్నీ బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం. 1 స్పూన్ ఆయిల్, కొన్ని పొటాటో ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని మట్టికాయ ముక్కలు, కొన్ని క్యాప్సికం ముక్కలు, కొన్ని పచ్చి బఠానీలు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఇందాక పట్టి పెట్టుకున్నాము కదా ఉల్లిగడ్డ, టమోటా గ్రైండర్కి వేసి పెట్టుకున్నాము, అది వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకున్నాం. 1 స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం పేస్టు, ఇందాక పట్టి పెట్టుకునే పొడి, 2 స్పూన్లు కారము, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇక్కడైతే నాకు మసాలా మాడిపోతుందండి, కొన్ని వాటర్ పోసుకున్నాను. ఇది మసాలా అంతా బాగా ఫ్రై అయింది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఆ తర్వాత 1 గ్లాసు వాటర్ పోసుకొని ఇందాక ఉడకబెట్టుకునే కూరగాయలు వేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 3 నిమిషాలు చిమ్ములో పెట్టుకున్నాము. ఆ తర్వాత మూత మూసుకున్నాము. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాము. ఈ కర్రీని బాగా కలుపుకున్నామండి. మన మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.